ఏం చెప్తే అది చేయడం కాదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు రాత్రి 12:30కు ఎన్నికల నియామావళిని ఉల్లంఘించి రాత్రి 12:30కు ఆ వార్డుకి ఎందుకు వచ్చిండు? దీనికి సమాధానం చెప్పండి. 4 కార్ల కాన్వాయ్తో వచ్చిన ఎమ్మెల్యే మీద ఈ రోజు వరకు ఎందుకు కేసు నమోదు కాలేదు? 5 గంటలకు ప్రచారం అయిపోయింది. రాత్రి 12:30కు 10ల సంఖ్యలో ఫాలోవర్స్ వేసుకొని 4 కార్ల కాన్వాయ్తో వచ్చిన ఆ ఫాలోవర్స్ మీద ఎమ్మెల్యే మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఆ వాహనాలు ఎందుకు సీజ్ చేయలేదు? దగ్గరుండి డీఎస్పీ ఎందుకు డబ్బులు పంచిచ్చాడో సమాధానం చెప్పండి. నంబర్ 1. నంబర్ 2, ఆ రోజు ఎమ్మెల్యే గారి కాన్వాయ్ కారు ఒక బీఆర్ఎస్ కార్యకర్త మీద ఎక్కించి ఆయన కాలు మీద నుంచి పోయిందని బీఆర్ఎస్ కార్యకర్త పిటిషన్ ఇస్తే, నా మీద దాడి జరిగిందని పిటిషన్ ఇస్తే ఈ రోజు వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదో సమాధానం చెప్పండి. నంబర్ 3, బీఆర్ఎస్ కార్యకర్త ఆటో మీద 2 కాంగ్రెస్ గుండాలు పోయి పెట్రోల్ జల్లి అర్ధరాత్రి పూట ఆటో తగలబెడితే వీడియోలతో సహా సాక్ష్యాధారాలతో సహా పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇస్తే 3 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చున్నా ఎందుకు దరఖాస్తు తీసుకోలేదు? ఎందుకు ఈ నిమిషం వరకు ఎఫ్ఐఆర్ చేయలేదో సమాధానం చెప్పాలి. సిఐ గారితో నేను మాట్లాడినా, డీఎస్పీ గారితో మాట్లాడాం, జిల్లా ఎస్పీతో మాట్లాడినాం. ఆటో తగలబెట్టిన విజువల్స్ వ్యక్తులు వీడియోలో స్పష్టంగా కనబడుతుంటే కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి 48 గంటలైనా ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, గుండాలను అరెస్ట్ చేయలేదు. దీనికి ఇలా డీజీపీ శివధర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నంబర్ 3. నంబర్ 4, నిన్న రాత్రి టిప్పర్ని తగలబెట్టినారు. బీఆర్ఎస్ కార్యకర్తకు సంబంధించినటువంటి ఒక టిప్పర్ను నిన్న రాత్రి పెట్రోల్ పోసి తగలబెట్టినారు. శివధర్ రెడ్డి గారు, కాకి బుక్కు అందరికీ సమానమే, ఈ రాష్ట్రంలో కాకి బుక్ ఉన్నదని కథలు చెప్తున్నావు కదా, మరి నీ కాకి బుక్ ఏం చేస్తుంది అని నేను శివధర్ రెడ్డిని అడుగుతా ఉన్నా. డీజీపీ గారు చట్టం ఉండదా? ఒక బీజేపీ నాయకుడేమో పోలీసు వాళ్ళని గల్లాబట్టి లాక్కరండి, తన్నండి పోలీసు వాళ్ళని అంటే కేసు పెట్టో అరెస్ట్ చేసే దమ్ము లేదు నీకు. ఒక కాంగ్రెస్ నాయకుడేమో బూతులు నోటితో నేను ఉచ్చరించలేనటువంటి బూతులతో పోలీసులను డ్యూటీలో ఉన్న వాళ్ళని అడ్డగోలుగా తిడితే నీకు అరెస్ట్ చేసే దమ్ము లేదు. ఇవాళ మా కార్యకర్తల ఇండ్ల మీద దాడి చేస్తారు, ఎన్నికల నియామావళిని ఉల్లంఘిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే దమ్ము లేదు, కేసు పెట్టవు, ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. ఆటో దగలబెడితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. మా టిప్పర్ దగలబెడితే ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. మా కార్యకర్త కాళ్ల మీదకెళ్లి కారు నెక్కించి దాడి చేసి మా కార్యకర్త పోయి బీఆర్ఎస్ కార్యకర్త పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తే పిటిషన్ తీసుకోవు, ఈ నిమిషానికి ఎఫ్ఐఆర్ కాదు. అంటే కాకి బుక్కు కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? ఏం శివధర్ రెడ్డి గారు, ప్రశ్నిస్తే కేసులు పెట్టావా? ఎంతమంది మీద కేసు పెడతావు? క్యాతన్పల్లిలో మా ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్కా సుమన్ మీద అక్కడ 4 మీద కేసు పెడతావు. ఆమన్గల్లో బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెడతావు. అరే ఎమ్మెల్యే గారు లోపల జైల్లో అబ్బాయి చెప్తున్నాడు, ఏం పేరు, లోపల బూత్లకు వచ్చి నన్ను బెదిరించిండని, అఖిల్ అనే ఒక కార్యకర్త ఇప్పుడు నేను జైల్లో పరామర్శిస్తే చెప్తున్నాడు, ఆయన ఎలక్షన్ రోజు పోలింగ్ బూత్ లో బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ గా కూర్చున్నాడు. పోలింగ్ బూత్ లో వీడియో ఉంటుంది, లైవ్ పోలింగ్ బూత్ లో సీసీ ఫుటేజ్ ఉంటుంది. అక్కడ ఆ బూత్ లోకి వెళ్లి ఎమ్మెల్యే అఖిల్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను, నువ్వు బిడా నీ సంగతి చెప్తా, నువ్వు ఎవడరా బీఆర్ఎస్ ఏజెంట్ అని అడిగి బయటకు వచ్చినాక నిన్ను చంపేస్తా అని పోలింగ్ బూత్ లో పోలింగ్ ఆఫీసర్ల సమక్షంలో మా ఏజెంట్ను బెదిరిస్తే కేసులు ఉండవు. ఇదేనా శివధర్ రెడ్డి నీ చట్టం? డీజీపీగా ఇదేనా నువ్వు ఈ రాష్ట్రాన్ని యొక్క చట్టాన్ని అమలు చేసేది? అంటే నీ కాకి బుక్ ఏం చేస్తుంది అని అడుగుతా ఉన్నా. ఈజ్ యువర్ కాకి బుక్ ఈజ్ వర్కింగ్? నో. నీ కాకి బుక్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిపోయింది. చట్టం, ప్రజాస్వామ్యం పట్టపగలు హత్య చేయబడ్డది రాష్ట్రంలో. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ, ఆయన కళ్ళు కనబడతలేవా, చెవులు వినబడతలేదా? ఇక గాంధీ గారు ఏం చెప్పిండు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు అన్నాడు. మరి రాష్ట్రంలో జరిగే చెడు రాహుల్ గాంధీకి వినబడతలేదా, కనబడతలేదా, ఎవరు చెప్పట్లేదా? ఏం రాహుల్ గాంధీ గారు, నిన్ను ఎట్లా నమ్ముతుంది దేశం? నువ్వు దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు కదా. నువ్వు ఇచ్చిన ముఖ్యమంత్రి మీ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పట్టపగలు ఖూనీ చేస్తా ఉంటే ఎందుకు రాహుల్ గాంధీ గారు మౌనంగా ఉన్నారు అని అడుగుతా ఉన్నా. అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా? ఇప్పుడు ఈరోజు 3 ఎన్నికలు వాయిదా వేశారు.
క్యాతన్పల్లి, ఇబ్రాహీంపట్నం 3 ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎప్పుడు ఆ ఎన్నికలు జరుపుతారు? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అంటే ఎన్నికల కమిషన్ మీ చేతిలో పెట్టుకొని ఎన్నికలు నిరవధికంగా వాయిదా వేసినారు. మాకు కోరం ఉంది, ఎన్నిక నిర్వహించండి అంటే మీరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తారు, మీరే ఎన్నికలు నిర్వహించరు, ఎన్నికను వాయిదా వేసుకొని పారిపోతారు. ఇప్పుడు ఇవాళకి 4 రోజులు అయింది. ఎందుకు ఎలక్షన్ డేట్ ఇస్తలేరు? బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉంది, అక్కడ ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అందువల్ల ఎన్నిక పెట్టారా మీరు? నేను అడుగుతున్న ఎన్నికల కమిషన్ కూడా, ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నదా? జనగామలో పోలింగ్ బూత్లో మా వాళ్ళని బెదిరిస్తారు, మెదక్లో పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే లోపలికి వచ్చి బయటకు వచ్చినాక నిన్ను చంపేస్తా అని బెదిరిస్తాడు. అంతేకాదు జనగామలో చైర్మన్ ఎన్నిక జరుగుతుంటే మా కౌన్సిలర్ అభ్యర్థి చెయ్యెత్తితే కాంగ్రెస్ గుండాలు చెయ్యిని బట్టి కిందికి లాగుతారు. క్యాతన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మా కౌన్సిలర్లకు బ్లాంక్ చెక్కులు పంచుతుంటారు, మీటింగ్ హాల్లోనే బ్లాంక్ చెక్కులు పంచారు. ఇవన్నీ ఎన్నికల కమిషన్ కనబడతలేవా? ఎందుకు ఎన్నికల కమిషన్ నిద్రపోతుంది? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మెజార్టీని సాధించింది. ఒక ప్రతిపక్ష పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 800 కౌన్సిలర్లు గెలవడం, దాదాపు 20 చైర్మన్లు మేము నేరుగా మెజార్టీ వచ్చినాయి. మాకు గెలవడం అంటేనే ఇవాళ అద్భుతమైన మా పర్ఫార్మెన్స్ ఉన్నట్టు. మేము ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎన్ని గెలిచింది? పట్టుమని 4 కూడా గెలవలే. మీరు 4 కూడా గెలవలే. ఇవాళ జహీరాబాద్ లో మాణిక్యరావు గారిదే మెజార్టీ, మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. మెదక్లో మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. తొర్రూరులో మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. జనగాంలో మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. క్యాతన్పల్లిలో మేమే ఎక్కువ గెలిచాం. ఆమన్గల్లో మేమే ఎక్కువ గెలిచాం. ఇబ్రాహీంపట్నంలో మేమే ఎక్కువ గెలిచాం. కానీ మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను వాడుకొని భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా కొన్ని చైర్మన్లు దక్కించుకున్నారు. అక్రమంగా కొన్ని చైర్మన్లు దక్కించుకోవచ్చు. ప్రజా తీర్పు మాకున్నది, ప్రజా తీర్పు బీఆర్ఎస్ వైపు ఉన్నది. నువ్వు ఎన్నికల ముందేమో లీకులు ఇచ్చినావు, ఇక రేపో మాపో రైతు బంధు పడుతుంది, ఇప్పుడు కోడ్ ఉన్నది, కోడ్ అయిపోగానే 16వ తారీఖు వేస్తా అని ఓట్లు వేయించుకున్నావు. మరి కోడ్ అయిపోయి 5 రోజులే, ఎందుకు రైతు బంధు వేస్తావు? రైతు బంధు వేస్తున్నా లీకులు ఇస్తేవి, ఇవాళ 21వ తారీఖు వచ్చిన రైతు బంధు ఎందుకు వేస్తలేవు? ఇంకెప్పుడు రైతు బంధు వేస్తావు? మీరు వెంటనే రాష్ట్ర రైతులకు రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేదంటే ప్రత్యక్ష పోరాటానికి మేము రూపకల్పన చేస్తాం. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, అగ్రికల్చర్ కమిషనరేట్ ను బీఆర్ఎస్ పార్టీ ముట్టడిస్తుంది. వెంటనే రైతులకు రైతు బంధు